హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి సిద్ధవటం కోట. ఈ కోటకి మేమందరం, మా అన్న వాళ్ళ ఫ్యామిలీ, మా సిస్టర్ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళామండి. కానీ ఈ కోటకు స్పెషాలిటీ ఏంటంటే అది వెళ్తుంటే వస్తూనే ఉందండి. దగ్గరలో ఉందేమో అనుకున్నా నేను, కానీ చాలా దూరం. కానీ సెకండ్ టైం వెళ్ళాను. ఫస్ట్ టైం అంత అనిపించలేదు, జనాలు ఉన్నారు కాబట్టి. సెకండ్ టైం వెళ్ళేటప్పుడు మాత్రం ఎవ్వరు లేరండి. ఆ థ్రిల్లింగే వేరుగా ఉంది. వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది. బాబోయ్, మా పిల్లలు మాత్రం నచ్చలేక అల్లారారు. కానీ చాలా బాగుంది ఈ కోట. చూస్తూ ఉంటే అది పురాతనమైనటువంటి కాలంది కదా, చాలా బాగుందండి కోట. మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు ఇక్కడ కడపలో. ఓకే, ఈ స్మార్ట్ సిటీలో ఈ సిద్ధవటం కోట ఇవన్నీ ఉన్నాయి కదండి, గండికోట, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇంతకుముందు గండికోట కూడా వెళ్ళాను, అది కూడా పెట్టాను మీకు బ్లాగ్, చూడండి, చాలా బాగుంది. మీరు కూడా అక్కడికి వెళ్ళొచ్చు. ఈ సిద్ధవటం కోట చూడండి, చాలా పెద్ద పెద్ద రాళ్ళతో, శిల్పాలతో నిర్మించారండి. ఈ కోట స్పెషాలిటీ బాగుందండి. అందరం వెళ్తున్నాం చూడండి. నేను మాత్రం వీడియోస్ తీసుకుంటూ మీకోసం చూపిస్తున్నాను. ఓకే, ఎంజాయ్ చేయకుండా అక్కడక్కడ మాత్రం ఎంజాయ్ చేస్తానులేండి. కానీ మేము వెళ్ళిన రోజు మాత్రం ఎవ్వరు లేరండి. ఎవరో ఒక ఫ్యామిలీ వచ్చారు కానీ వెళ్ళారు. ఆ రోజు ఎందుకో మరి ఎవరు రాలేదేమో, నాకైతే చాలా భయం వేసింది. తర్వాత అంటే మేము ఈవినింగ్ వెళ్ళాము, మేము లేట్గా వెళ్ళి ఉంటామేమో. ఓకే, ఎంత బాగున్నాయి కదండి ఈ పూల చెట్లు. అలా తాకుతూ వెళ్ళాను నేను. స్ట్రైట్గా ఉన్నాయండి ఇవి, చూడండి ఎంత స్ట్రైట్గా ఉన్నాయో. వెళ్తుంటే వస్తూనే ఉన్నాయి. ఇంకా అటు సైడ్ ఉంది, అటు సైడ్కి వెళ్ళలేదు నేను. ఎవరైనా ఉంటే వెళ్ళొచ్చేమో, కానీ వెళ్ళలేకపోయాము. పిల్లలు ఉన్న వల్ల ఇబ్బంది అయిపోయింది. సో వెళ్ళాము. వాళ్ళు మాత్రం ఎక్కడ ఆగకుండా, నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. వీడియో తీసుకో మమ్మీ అని. ఓకే, బాగుందండి స్పేస్ ఇదంతా. ఈ ప్లేస్ వచ్చేసి ఇంత పెద్ద స్పేస్లో కట్టారు చూసారా, చాలా బాగుంది. అంత పెద్ద ప్లేస్ అండి ఇది. బాగా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి, చాలా బాగా ఆడుకున్నారు. ఈ చెట్లు, ఈ చెట్ల పొదలు, ఆ గాలి, చాలా బాగుంది వ్యూ అయితే. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళండి సిద్ధవటానికి, చాలా బాగుంది. రైట్, ఇక్కడ చూడండి ఈ శిల్పాలు ఇవన్నీ కూడా ఇక్కడ నిర్మించారండి. ఇక్కడ చెరువు కూడా ఉందండి స్టార్టింగ్లో. ఆ చెరువుని నేను తర్వాత చూపిస్తాను మీకు. ఆ చెరువు కూడా అంతా పాంచి పట్టేసింది, బట్ ఎవరు వాడరు కదా, పురాతన కాలంలో వాడేవాళ్ళేమో. చెట్లు బాగుంది, నడుస్తుంటే వస్తూనే ఉందండి. బాబోయ్, ఇది మేము ఇంకా స్టార్టింగ్ వెళ్ళలేదు లోపలికి, ఇంకా బయటనే ఉన్నాం. అక్కడ కనిపిస్తుంది చూసారా కొండలు, కోట, అక్కడికి వెళ్ళాలి స్టార్టింగ్లో. బాగుంది కదండి. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వల్ల నేను ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, ఇంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి, కొండలు ఉన్నాయి. అటు సైడ్ అయితే కొండలు ఉన్నాయి, అన్నీ బాగుంది వ్యూ అయితే. చాలా బాగా నచ్చింది నాకు. ఓపెన్ ప్లేస్ ఇది కూడా బాగుందండి. ఈ చెట్టు కూడా స్పెషాలిటీ, కానీ చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను తీయలేక వదిలేశాను. కోటలోకి ఎంటర్ అవుతున్నామండి మనము. ఇది స్టార్టింగు. ఓకే, అటు సైడ్ చూడండి, అదో ఇదే అండి చెరువు. ఇది ఈ చెరువు వచ్చేసి బాగుంది. ఇది కూడా చాలా పెద్దది. అంతా చూడండి పాంచి పట్టేసింది ఇది కదా, చాలా బాగుంది ఇది కూడా. అటు సైడ్ కొండలు, ఆ వ్యూ అంతా చాలా బాగుంది. ఇది కూడా చల్లటి గాలి, ఎంత బాగుందంటే లొకేషన్ చాలా బాగుంది. సరే అండి, ఇంకా కోటలోకి వెళ్ళిపోదాం మనము. ఇది లోపల సైడ్ అండి, ఇటు సైడ్ అనమాట. ఇక వాటర్ వ్యూ ఎంత బాగుందంటే చల్లగాలండి. అనేది గాలి వచ్చేసింది. మేము పోయిన రోజు అయితే ఎక్కువ గాలి వచ్చేసింది. ఆ ఇసుక, వాటర్, అక్కడ దిగాలి, చూపించాలి అనుకున్నాను. నేను దిగలేదు కానీ మా పిల్లలు అయితే దిగారు. అందరు మా అన్న పిల్లలు, మా చెల్లెల పిల్లలు దిగి బాగా ఎంజాయ్ చేస్తారండి.
ఇది చూసారా, దాంట్లోంచి మేము వచ్చింది, చూపిస్తాను అది కూడా మీకు. నేను ఆ గుహలో నుంచి వచ్చాము మేము. స్టెప్స్ ఉన్నాయండి, ఆ స్టెప్స్ ఆ గుహలో నుంచి వచ్చాము. ఎంత బాగుంది కదా వాటర్. అలా వాటర్ వేస్తూ వెళ్తూ ఉంటే మా పిల్లలు దిగాలి 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 మమ్మీ అంటే ఓకే వెళ్ళండి ఎంజాయ్ చెప్పండి అని చెప్పేసేసాం. బాగుంది, చల్లగాలి వచ్చింది. అదిగో దిగేస్తున్నారు ఒక్కొక్కరు, ఇంకా ఆగట్లేదు, దిగారు, ఎంజాయ్ చేస్తున్నారండి. ఇంకా కొండలు చూస్తారా దగ్గరలో ఉన్నాయి వాటర్కి. ఇసుక ప్రాంతం అండి ఇది, అంతా ఇసుక, ఒక ఎడారిలాగా కనిపించింది నాకైతే. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ఎవరు లేరు కదా, చాలా బాగా ఆడుకున్నారు పిల్లలు. అక్కడ బ్రిడ్జ్ ఉంది చూడండి అటు సైడ్, చాలా బాగుంది. ఇటు సైడ్ ఈ చెట్ల సైడ్ చూపిస్తాను చూడండి మీకు. పిల్లలైతే వాటర్లు మాత్రం బాగా ఎంజాయ్, రమ్మన్నా కూడా రాలేదు, వాళ్ళు బాగా ఆడుకున్నారు. నేను మాత్రం పంపించలేదు లోపలికి, అక్కడక్కడే ఆడుకోండి అని చెప్పినాము. బాగా ఆడుకున్నారు. ఈ గుహ ఉంది చూసారా, ఈ గుహలో నుంచి వచ్చాము మేము బయటికి. ఆ వాటర్లోకి వెళ్ళాలంటే లోపల సైడ్ నుంచి రావాలి. చాలా చీకటిగా ఉంది, కొంచెం టార్చ్ చేసుకొని వచ్చాము. చిన్నది, ఇదేమి అంత పెద్దదేం కాదు, ఇది లోపల చిన్నది, రావచ్చు. పైన చూసారా రాళ్ళు అండి, అవి ఆ గాలికి ఎక్కడ పడతాయో అని భయం వేసింది నాకైతే. కానీ అది కథలో స్టాచ్యూస్ అట్లనే ఉంటాయి. ఆ శిల్పాల కింద, ఆ కొండ కింద ఇలా స్టెప్స్ అమర్చినారు, రావటానికి దారి పెట్టారండి. బాగుంది, బాగుంది కదండి. ఇటు సైడ్ అంతా చెట్లు ఉన్నాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.